హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది అలైట్ మోషన్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ దగ్గరే వైట్ ఉంచేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటోని అయితే మీరు యాడ్ చేయాలనుకున్న ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని సాంగ్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ వినండి ఒక్కసారి. సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ సైజ్ మీకు ఎంతైతే కావాలో అంతవరకు అయితే ఇచ్చేసుకోండి. నేను ఒక 32 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అవిగా టెక్స్ట్ కలర్ని ఇక్కడ వైట్ కలర్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ షాడో ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ కలర్ బ్లాక్ ఇచ్చేసుకొని సైజ్ ఏమో 6 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక కింద మనకు పొజిషన్లో ఈ వైని మీరు ఒక 8 అలా ఇచ్చేసుకోండి. మన కింద బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది లిరిక్స్కి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ లిరిక్ అనేది ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మీకు ఆ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది అక్కడ కట్ చేసుకోవాలి. ఫస్ట్ లిరిక్ని నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది చూడండి, ఇక్కడ కట్ చేసుకున్నాను ఎగ్జాక్ట్గా. సో ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్గా లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ లిరిక్ని క్లిక్ చేసుకొని సో మన టెక్స్ట్కి మూవింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా. సో టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసేయండి. సో ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర చూడండి ఇలా క్రాస్గా జరుపుకోండి టెక్స్ట్ని. ఇలా క్రాస్గా జరుపుకున్న తర్వాతకి సో ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా వైట్ ఉంచేసుకొని ఇలా కింద గ్రాఫ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేస్తున్నానో సో ఆ విధంగా మీరు కూడా గ్రాఫ్ అయితే కనుక సెట్ చేసుకోండి. సో ఆ విధంగా సెట్ చేసుకొని చూడండి మనకి ఇలా క్రాస్లో వస్తూ ఉంటుంది లిరిక్ అని చూడండి. సో ఈ విధంగా మనకు చిన్నగా చూడండి ఇలా క్రాస్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ టెక్స్ట్ స్పేసింగ్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ లెటర్ స్పేసింగ్ అన్న కాడ మీరు -5% చేసుకుంటే ఆ టెక్స్ట్ అనేది కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మళ్ళీ టెక్స్ట్ స్పేసింగ్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా బ్యాక్ వెళ్తాం. మన సేమ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు మోషన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ట్యూన్ అన్న కాడ మీరు 2.00 ఇచ్చేసుకోండి. సో ఇలా 2.00 చూడండి ఇలా వచ్చేటప్పుడు ఇలా మనకు బ్లర్లో వస్తుండదు చూడండి ఇక్కడ. సో ఆ విధంగా బ్లర్ కూడా మోషన్ బ్లర్ కూడా యాడ్ అయిపోయింది. సో మళ్ళీ మోషన్ బ్లర్ మీద ట్యాప్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా. సో మీరు ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు STRIPS స్ట్రీప్స్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న స్ట్రీప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కౌంట్ అని ఉంది కదా, ఇక్కడ కౌంట్ అని అక్కడ మీరు ఒక 2 ఇచ్చేసుకోండి. అలాగే ఇక్కడ విడ్త్ అనేసి ఉంది కదా, ఈ విడ్త్ వచ్చేసి 0.04 ఇచ్చేసుకోండి. 0.04 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఇక్కడ పేస్ అనేసి ఉంది కదా, ఆ పేస్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, టెక్స్ట్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ పేస్ అనేది మీరు 1.18 ఇచ్చేసుకోండి. సో 1.18 ఇచ్చేసుకోండి. సారీ ఇక్కడ 1. సో ఇక్కడ మనం పాయింట్ అవతల ఇవ్వాలి. సో 1 ఇచ్చేసుకొని 1 కొద్దిగా అటు జరుపుకోండి. సో ఓకే 1.18 చూడండి 1.18 ఇచ్చేసాం. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర 1.18 ఇచ్చేసుకొని సో ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ పేస్ అనేది 0.88 ఇచ్చేసుకోండి.
0.88 ఇచ్చేసుకుంటే మనకు చూడండి ఇలా అందులో ఒకటి బ్లూ కలర్లో అనేది వెళ్తుంది కదా. సో ఈ విధంగా స్ట్రీప్ ఎఫెక్ట్ అనమాట. కింద కలర్ ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ కలర్ అనేది మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ స్మూతింగ్ అనేది ఉంది కదా, దాన్ని ఒక 0.015 ఇచ్చేసుకుంటే మనకి ఇలా స్మూతింగ్ అనేది చూడండి ఇలా బ్లాక్ కలర్ అనేది అందులో మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ లిరిక్ కావాలి కదా. సో ఈ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతుంది. సో మనకు సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లో చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి ఉంచడం మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయింది. సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీకు ఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి సో నేనంటూ అనేసి వస్తుందని టైప్ చేసుకున్నాను. ఇలా టైప్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మరి ఆ సెకండ్ లిరిక్ని సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు చూడండి 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పేస్ట్ చేసుకొని సో ఆ థర్డ్ లిరిక్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడ వరకు వస్తుంది, నాకు ఇక్కడ వరకు వస్తుంది. సో అక్కడ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా ఎక్స్చేంజ్ చేసుకొని చూడండి మనకి ఈ విధంగా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోండి. సో లిరిక్స్ క్రియేట్ చేసుకున్నాక నేను మీకు బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ లింక్ ఇస్తాను, అది కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మీరు ఏదైనా వాటర్ మార్క్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియోలో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.